తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు సింహరాశిలో జన్మించినటువంటి వారికి జూలై 21వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తముగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి రాశిలోనే శుక్రకేతుల యొక్క సంచార ప్రభావము అద్భుతంగా ఉండడము, దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పొరపచ్చాలన్నీ తొలగిపోతాయి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు, విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం గోచరమవుతుంది, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి అవరోధాలు అనుమానాలు తొలగిపోయి ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు. ప్రధానంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి వివాహ సంబంధాలు కుదురుతాయి. ఎందుకనంటే 27వ తారీఖు రోజున శని అష్టమ శని ప్రభావం చేత ఇప్పటివరకు సింహరాశిలో జన్మించినటువంటి వారు బాధపడుతున్నట్లయితే వక్రీకరించినటువంటి కారణం చేత సప్తమ భావ ఫలితాలను కూడా పొందడం, అలాగే పాత మిత్రులను కలుసుకోవడము, పాత భాగస్వాములని మరియు దంపతుల మధ్య విభేదాలు వచ్చి దూరంగా ఎడబాటుతో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకొని మాట్లాడుకొని మళ్ళీ కాపురం చేయడం అనేటువంటిది, డైవర్స్ దాకా వెళ్ళినటువంటి కేసులు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి గోచరమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. ముఖ్యంగా రాష్ట్రాధిపతి మరియు గురువు ఇద్దరు కూడా వ్యయ స్థానంలో సంచారం స్థితి పొందినటువంటి కారణం చేత వాలంటరీ సర్వీస్ ఎంత ఎక్కువగా చేస్తే మీరు అన్ని సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి మీకు వీలు కుదిరినప్పుడల్లా అనాథ శరణాలయానికి కానీ లేకపోతే వృద్ధాశ్రమంలో కానీ వారికి పండ్లు ఇతర పదార్థాలు పంచిపెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ సమస్యలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ప్రధానంగా కుజుడు దిగ్బలుడై ఉండి రాశిని వీక్షిస్తున్నటువంటి కారణం చేత మీలో ఒక తెలియని ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా అనుకున్నటువంటి విధంగా పైకి ఎదగడానికి అవకాశాలు గోచరమవుతాయి. కాకపోతే కాస్త కోపాన్ని అదుపులో పెట్టుకొని ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, చిట్టీలు కట్టేటువంటి వాళ్ళకి, అలాగే ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ యొక్క 31వ తారీఖు వరకు మీరు ఆలోచన చేసి మీ యొక్క ఆలోచన విధానంతో ముందడుగు వేసి పెట్టుబడి పెట్టినటువంటి విధానం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశము గోచరమవుతుంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి విదేశీయానానికి, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలు విద్యార్థులకి చాలా మటుకు ఉపకరిస్తాయి. తప్పకుండా ఆగస్టు నెలల్లో కల్లా విదేశీయానానికి సిద్ధంగా ఉండవచ్చు. అలాగే వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానపరంగా ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త ఆచితూచి స్పందించడం మంచిది. అంతేకాకుండా ప్రధానంగా ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి. అనుకున్నది ఒకటైతే జరిగేటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండబోతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్ని విధాలుగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. ధనపరంగా బాగుంటుంది, కుటుంబపరంగా బాగుంటుంది, అలాగే విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడాను సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. కాకపోతే కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీకు అసహనం గురి చేసేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఉద్యోగస్తులు ప్రధానంగా వేరే సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలము కాదు. కావున ఉన్న సంస్థల్లోనే కాస్త ప్రయాణం చేయండి. నిరుద్యోగస్తులు మాత్రం నిరాశపడకుండా, కోరిన జీతం వచ్చేంత వరకు ఆశించకుండా ఏ ఉద్యోగం వచ్చినా అందులో మీరు జాయిన్ అయిపోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఆశించిన ఉద్యోగం లభించాలంటే దాదాపు 2-3 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిరుత్సాహపడకుండా అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఏతావాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి దైవానుగ్రహం ఉంటేనే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, జన్మించినటువంటి వాళ్ళు సమస్యల నుంచి అధిగమించుకోగలుగుతారని చెప్పవచ్చు. కావున ఇట్టి దైవానుగ్రహం అందరికీ లభించాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి వ్యక్తికి కూడాను వ్యాపార అభివృద్ధి కలగాలి, ఆర్థిక అభివృద్ధి కలగాలి, సొంత ఇంటి కల నెరవేరాలి, శత్రు సమస్యలు తొలగాలి, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యల నుంచి విముక్తి కావాలి, అలాగే జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు తొలగి ఆనందకరంగా జీవించాలి. అంతేకాకుండా జూలై 27వ తేదీన శని వక్రీకరించినటువంటి స్థితి కారణం చేత 12 రాశుల వారికి కూడాను కొంత ఇబ్బందికర పరిస్థితులు కొంత కాలం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే తొలి ఏకాదశి సందర్భంగా, వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 25వ తేదీన మన పీఠమాధ్వర్యంలో వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర
హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 21వ తారీఖు రోజున కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపంతో కొంత మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది, వాగ్వివాదాలు జరుగుతాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 22, 23 తేదీల్లో సోదర సోదరిమణుల యొక్క సహాయ సహకారాలతో, మిత్రుల సహకారాలతో అన్ని విధాలుగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ధనం పరంగా ఎటువంటి లోటు ఉండదని చెప్పవచ్చు. ఇక 24, 25, 26 ఈ తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాలు, వాహన మరమ్మతులకి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. మానసికమైనటువంటి సంతోషము ఈ 3 రోజుల్లో ఉండదని గమనించాలి. 27, 28 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే శరీరము జ్వరపీడితము, అలసటకి లోనై కాస్త విరామం కోరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అన్ని కార్యక్రమాలు ఆలోచనకి పరిమితమైతే తప్ప ఏది కూడాను కార్యక్రమ రూపం దాల్చదు, కాబట్టి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 29, 30, 31 ఈ తేదీలలో అనుకున్న విధం కంటే ఎక్కువగానే లాభపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా కానీ సామర్థ్యానికి మించి పనిచేయడం ద్వారా అన్ని రకాలుగా అన్ని వ్యవహారాల్లో సత్వరమైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా సంతోషంతో ఉంటారని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పుకొచ్చేదంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. అలాగే వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడాను కాలభైరవ అష్టక పారాయణం, దత్త అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సంబంధించినటువంటి మీ యొక్క జాతకరీత్యా అన్ని సమస్యలు తొలగిపోవడం కోసం ఎంతో మహిమాన్వితమైనటువంటి వారాహి, ప్రత్యంగర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు అనేటివి జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.